తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రాలో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది ఎంపీలు ఉండగా వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం పరిపాలనని ఆరోపించారు. గతంలోనూ వైసీపీకి చెందిన 23 మంది శాసనసభ్యులను, 3 ఎంపీలను కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. 23 మంది శాసనసభ్యుల్ని, 3 ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశాడు. ఆ రోజు డైరెక్ట్ సేల్ అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. ఎంపీలు ఒక 3 ఎంపీలని కొనుగోలు చేశారు. ఆ రోజు మీ ఉద్దేశం ఏంది? ఆ రోజు కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. అయితే ఆ రోజు ఏం జరిగింది? తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు 23 సీట్లు వచ్చాయి, 3 ఎంపీ సీట్లు వచ్చాయి, 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు 108 మంది ఉంటే ఇంకొక 23 మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే 23 సీట్లు వచ్చాయి. కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో, వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి, నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలా. కాబట్టి నేను అడదాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కునేది. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు. ఎప్పుడన్నా జరిగిందా జిల్లా చరిత్ర, రాష్ట్ర చరిత్రలో? అంటే మీకు అర్థమైందో లేదో మరలా వివరంగా చెప్తా. ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి ఇంత, ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంటికి పోతే ఆ సీటు ఎవరికి? వేరే వాడు ఎవడైనా కొనుక్కోవచ్చు ఆ సీటు. నువ్వు రాజీనామా చేయి అంటే ఉద్యోగం కొనుక్కున్నట్టు. నువ్వు రాజీనామా చేయి, నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు, కాబట్టి ఇదిగో నీకు ఇంత ఇస్తా. వాళ్ళేంది? సరే నాకు ఇంత ఇచ్చేయ్యా, నేను బయటికి వెళ్ళిపోతాను, ఆ ఉద్యోగం నువ్వు తీసుకో. ఎంత నీచమైనటువంటి రాజకీయాలు! ఎంతమందికి నువ్వు తిరిగి ఇస్తాననేటువంటిది ధైర్యంగా చెప్పు. నీ దగ్గరికి వచ్చారు, రాజీనామా చేసి వాళ్ళని నువ్వు కొనసాగిస్తావా? మరలా వాళ్ళకి అవకాశం ఇస్తావా? ఇతరులకు అవకాశం ఇస్తావా? ఇది ఇండైరెక్ట్ సేల్ కదా. కాకపోతే ఈరోజు నేను అంటున్నా ఒకటే మాట చెప్తున్నాం. చాలామంది నాయకులకు ప్రాధాన్యత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎక్కడెక్కడ వాళ్ళకో తీసుకొచ్చి పాపం వాళ్ళ మీద పాపం వీళ్ళైతే అన్ని వర్గాలకి ప్రాధాన్యతనివ్వాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి అనామకులైనటువంటి వ్యక్తులకు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చాడు. పాపం చాలామంది బాధపడ్డారు. పార్టీలో బలంగా పనిచేసేటువంటి వాళ్ళకి కాకుండా, బలమైనటువంటి వర్గాలకు కాకుండా ఇటువంటి వర్గాలకు ఇచ్చాడని బాధపడ్డారు. సరే లేదు, సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, అంతా ఈ సమాజంలో అన్నీ కలిపి ఉండాలి, సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఇచ్చాడు. ఎవరిని కించపరిచినటువంటి సందర్భాలు లేవు, అందరినీ గౌరవప్రదంగా చూశాడు. ఈరోజు ఏం ఆశించి వీళ్ళు వెళుతున్నారు అంటే స్వలాభం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొలువైన పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాల్లో 800 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసినప్పటికీ విశేషంగా 1400 మంది పూజలను ఆచరించి ఆనందింపజేస్తారని అన్నారు. వ్రతంలో భాగంగా కుంకుమ పూజ, కలశారాధన చేపట్టినట్టు అర్చకులు తెలిపారు. పూజలు నిర్వహించుకునేందుకు పూజా ద్రవ్యాలు, ప్రసాదాలను భక్తులకు అందించినట్లు కార్యనిర్వహణాధికారి ముచ్చెల శ్రీనివాస్ తెలిపారు.
క్షేత్రములో ఈ వెంట రోజున వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది దేవస్థానం వారిచే. ఈ కార్యక్రమాలుగా సుమారుగా ఒక 1400 మంది ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యావత్తు కూడా దేవస్థానం ఈవో గారైనటువంటి వారు, అలాగే దేవస్థానం సిబ్బంది, అర్చకులు, ఆలయ అర్చకులు, పురోహితులు ఈ కార్యక్రమానికి వస్తు రూపంగా ఇచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా ఈ శుభ కార్యక్రమం జరిపించుటకు భక్తుల యొక్క సహకారంతో నిర్వహించబడింది. నంద్యాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. నంద్యాల పట్టణ శివారులో ఓపెన్ డ్రింక్ పేకాటకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ తెలిపారు. డ్రోన్ల సాయంతో నిఘా పెంచామని అన్నారు. డ్రోన్ ప్రయోగంతో ఓపెన్ డ్రింక్ కేసులు భారీగా తగ్గాయని, బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం లభించిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించిన భయంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా తీవ్ర గాయాలతో ఉన్న ప్రియురాలిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరానికి చెందిన రాజేష్ గణపవరం మండలం ఎస్ కొండేపాడుకు చెందిన సత్యశ్రావణి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ భీమవరంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేయడంతో ఒకరికొకరు పరిచయమయ్యారు. రాజేష్కు పెళ్లి జరిగి 2 పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించడం భయంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై నిల్చోగా తాను పక్కకు నెట్టి రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రియురాలు సత్యశ్రావణి చెబుతుంది. ప్రస్తుతం సత్యశ్రావణి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మొక్కలు నాటిన శాసనసభ స్పీకర్ అయ్యన్న రికార్డులకే పరిమితం కాకుండా మొక్కలు పెంచాలంటూ అధికారులకు హితవు. భీమవరం మండలం బేతపూడిలో ఉత్సాహంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఏపీలో కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర వ్యాఖ్యలు. ఎంపీలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బాబుకు సర్వసాధారణమంటూ ఎద్దేవా. పాలకొల్లులో ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం. రైలు ఢీకొని ప్రియుడు రాజేష్ మృతి, ప్రియురాలు సత్యశ్రావణికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.